దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా వేలాదిగా భక్తులు రాజన్న దర్శనార్థం తరలివచ్చారు. రాజన్న ఆలయం అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల ప్రధాన ఆలయ పరిసరాల్లోని కళాభవన్, కళ్యాణకట్ట, నివేదన భవనం, లడ్డూ తయారీ కేంద్రం, పాత ఆంధ్ర బ్యాంక్ కార్యాలయం, ఈవో కార్యాలయం, ఓపెన్ స్లాబ్ వంటి నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. దీంతో భక్తులకు అవసరమైన తాత్కాలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడం తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. ప్రస్తుతం కోడెమొక్కులు, స్వామివారి కళ్యాణ సత్యనారాయణ వ్రతాలు, లడ్డూ ప్రసాదాల విక్రయాలు భీమేశ్వర ఆలయం పరిసర ప్రాంతాల్లోనే నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ స్థలం తక్కువగా ఉండటం, మౌలిక సదుపాయాల కొరత కారణంగా భక్తులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాయి బ్రాహ్మణులు వాహన పూజల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో స్థలం లేకపోవడంతో జగిత్యాల బస్టాండ్ ప్రధాన రోడ్డుపై చెత్త కుప్పల సమీపంలోనే భక్తుల తలనీలాలు తీసిన ఘటన చోటు చేసుకుంది. ఈ దృశ్యాలు రాజన్న భక్తులను తీవ్రంగా కలిచివేశాయి. కొంతమంది నాయి బ్రాహ్మణులు కేవలం డబ్బుల ఆశతో 10 నుండి 15 ఏళ్ల వయసు గల పిల్లలకే నడి రోడ్డుపైన తలనీలాలు తీయడం అక్కడ ఉన్న భక్తులలో ఆవేదన రేకెత్తించింది. ఈ అసంబద్ధ పరిస్థితిని గమనించిన ఆలయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. ఇక కట్ట కింద జగిత్యాల బస్టాండ్ వద్ద తలనీలాలు సమర్పించిన భక్తులు ఆలయానికి సంబంధించిన అధికారిక టికెట్లు పొందకుండానే నాయి బ్రాహ్మణులకు నగదు చెల్లించినట్లు సమాచారం. దీంతో ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండిపడినట్లు భక్తులు పేర్కొంటున్నారు. రాబోయే 2 నెలల్లో మేడారం సమ్మక్క సారక్క జాతర దృష్ట్యా మేడారం వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజన్న దర్శనం చేసుకునే ఆచారం ఉన్నందున భక్తుల రద్దీ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో తక్షణమే తాత్కాలిక కళ్యాణకట్టలు, తలనీలాల కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆలయ ఆదాయాన్ని కాపాడాలని భక్తులు కోరుతున్నారు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపోవాలంటారు కదా అడిగితే గుండుకి ఎంత ఇచ్చిర్రు పైసలు? టికెట్ ఇచ్చిరా? మీకు టికెట్ ఇట్లా ఇచ్చిర్రా? ఇవ్వలేరా? పైసలు ఎన్ని తీసుకున్నారు? 100 అమ్మా పైసలు ఇచ్చిరా? టికెట్ తీసుకున్నారా మీరు? టికెట్ తీసుకోలేరా? పైసలు ఎంత తీసుకుంటారు? 100 ఎంత తీసుకుంటారు అన్న? ఎంత అడుగుతురు? ఎంత అడుగుతురు? ఇంక ఇవ్వలేరా? టికెట్ తీసుకున్నారా మీరు? టికెట్ కూడా తీసుకోలేరా అన్న? టికెట్ తీసుకున్నారా మీరు? టికెట్ తీసుకున్నారా? టికెట్ గుండుకు ఏది టికెట్ చూసుకోనండి. టికెట్ ఏదే? ఎన్ని ఇచ్చిర్రు పైసలు చెప్పుర్రి? పైసలు ఎంత అడుగుతుర్రు? గుండుకి ఎంత ఇస్తురు? ఎంత అడిగిర్రు చెప్పు. టికెట్ తీసుకున్నారా మీరు?